హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పైసీగా పచ్చి చేపల పులుసు తయారీ విధానం. వాటికి కావలసిన పదార్థాలు: ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి, 3 ఆనియన్ తీసుకోండి, 3 టమోటాలు తీసుకోండి, ఒక 50 గ్రాములు చూడండి చింతపండు తీసుకోండి, ఒక మామిడికాయ తీసుకుందాం. ముందుగా వీటిని సన్నగా కట్ చేసుకుందాం. చింతపండుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుందాము. ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్ని ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకొని, చేపల కూర మనం వండుకున్నప్పుడు చేప ముక్క చప్పగా లేకుండా రుచిగా ఉండేదానికి మొత్తం ఉప్పేసి చేపలకు పట్టేలా మొత్తం కలిపి పెట్టుకోండి. ఉప్పు పసుపు ఇలా కలిపి పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఇలా వదిలేయండి. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పాటి పాత్ర పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఈ పోపు చిట్లనివ్వండి. పోపు చిట్లిన తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. కట్ చేసిన 2 ఆనియన్ వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన టమోటాలని వేసుకోండి. టమోటాలు కొంచెం బాగా మగ్గనివ్వండి. చూడండి, మనకి ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోండి. అలాగా మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. స్పైసీగా నేనైతే ఒక 6 స్పూన్లు వేసుకుంటున్నాను. 2, 3, 4, 5, 6 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పసుపులో చేపల్ని నానబెట్టున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకుందాము. ఇలా ఒక 10 నిమిషాలు ఆయిల్లో చేపని బాగా మగ్గనివ్వండి. చేపల్ని ఒక 10 నిమిషాలు ఇలా ఆయిల్లో బాగా చూడండి, ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకోండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. చేపల కూరని ముందు బాగా ఉడికేంత వరకు బాగా హైలో మంట పెట్టుకోండి. మనకి కూర బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో బాగా సన్న మంటలో ఉడికించుకున్నట్లయితే మనకి కూర చాలా బాగా రుచి వస్తుంది. ఇలా ముక్కలు వేసిన తర్వాత గరిటతో కదపకుండా ఒక క్లాత్ తీసుకొని ముక్క ఉడికిన తర్వాత అలా తిప్పుకున్నట్లయితే ముక్క విరుపుకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కూర ఉడికిన తర్వాత కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పొడి వేసుకోండి. ఈ కూర ఉడికేలోపు ఒక బాండి పెట్టుకొని చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు బాగా వేయించుకొని పొడి వేసుకోండి. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. ముందుగా మనం వేయించి దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని వేసుకుంటే మంచి సువాసన వస్తుంది.
ఇలా పొడి వేసిన తర్వాత గరిటతో కలుపుకోకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. కూర మంచి రుచి వస్తుందండి ఇలా ఉడికించుకున్నందువల్ల. చిన్న మంట మీద పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.